మనుషుల ఆయువు ఎటువంటిదో, తర్వాత ఆయన కృప ఎటువంటిదో, మన పాపములను మన అతిక్రమములను మనకు ఎంత దూరపరిచాడో ఇక్కడ స్పష్టంగా ఉంది. దావీదైతే ఏమంటున్నట్టు 103 కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సమ్మతించుము. ప్రాణము, తర్వాత అంతరంగంలో ఉన్న సమస్తము. అంతరంగంలో ఉన్న సమస్తము అంటే అంతరంగంలో ఆలోచనలు కానీ, అంతరంగంలో ఉన్న హృదయ స్పందన కానీ, తర్వాత మన అంతరంగంలో అనేకమైన భావనలు కలుగుతాయి. అవన్నిటిని కూడా ఆయన ఏమంటారంటే సమస్తమాన్ని పిలిచాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును అని చెబుతూ ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. ఇది చాలా గ్రేట్. ఎందుకంటే నీవు నడుస్తున్నప్పుడు పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడాడు. నీవు అన్నం తింటున్నప్పుడు ఆ ఆహారము కూడా ఒకరి గొంతులు ఎత్తుకొని చనిపోతుంది. అంటే ఆహారం తిన్నప్పుడు కూడా దేవుడు కాపాడాడు. నీళ్ళు తాగుతున్నప్పుడు కూడా దేవుడు కాపాడాడు. నువ్వు పడకకు వెళ్ళినప్పుడు కూడా దేవుడు కాపాడాడు. లేచినప్పుడు దేవుడు కాపాడాడు. అంటే ఆయన ప్రతి విషయంలో, అన్ని విషయంలోనే ఆయన కాపుదల నీ మీద, నా మీద, మనందరి మీద ఉన్నది. మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక మేలు జరిగితే అది దానిపైన మనము ఆలోచన చేసి దేవునికి కృతజ్ఞతలు చెప్తాము. కానీ భక్తులు ఏమని చెప్తున్నారంటే, ఆయన చేసిన మేలులు నీవు ఉదయంలో నిద్ర లేచినప్పటి మొదలుకొని మళ్ళీ పడకలో వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి పడుకునేంత వరకు కూడా ఆయన మేలులు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి చిన్నదాన్ని బట్టి కూడా మరి మనం మరొకరు. తర్వాత ఇంకన్నిటికంటే 3-4 వచనాలు చూస్తే, ఈ ప్రాణమును విమోచించినవాడు, నీ సంకటమును కుదిర్చువాడు, నీ దోషములన్నీ క్షమించువాడు. తర్వాత కరుణా కటాక్షములు నీ కిరీటముగా ఉంచున్నాడు. కరుణా కటాక్షము, ఆయన కరుణ కిరీటంగా ఉంచే దేవుడు. అంతేకాదు, కాలం గడుస్తున్న కొలది, వయస్సు నిరుతున్న కొలది మన హృదయాన్ని, ఆయన మన ఆత్మను ఎట్లా వేస్తుంటే, పక్షిరాజు యవ్వనం వలని యవ్వనం పుట్టుదగుచున్నట్లుగా మేలుతో నీ హృదయములను తృప్తిపరచు దేవుడు. 11 వచనం చూస్తే ఆయన పోల్చాడు, భూమికి ఆకాశానికి పోల్చాడు. భూమికి ఆకాశము అది అంతులేదు. ఆకాశం కూడా దానికి అంతులేదు. అనేకమైన పొరలు కలిగి ఉంది. ప్రపంచంలో ఇటువంటి భూములు ఇంకా ఉన్నవి, అవి కూడా ఆకాశంలోనే ఉన్నవి. ఎంత ఎత్తుగా ఉందో ఆయన ఎందుకు భయభక్తులు గలవారు ఎట్లా ఆయన కృప ఎత్తుగా ఉంది. తర్వాత ఎప్పుడు మనకు మన తండ్రి కాబట్టి మన పైన జాలి పడతాడు. ఆయన ఏమంటున్నాడు, ఆయన మనల్ని నిర్మించిన వాడు అతనే కనుక మనల్ని ఎలా నిర్మించిన వాడు ఆయన బహుగా తెలిసి ఉంది. నా బిడ్డలు మంటి వారు ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆయన ఆ నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. మరి కాబట్టి ఆయన కృప యుగ యుగములు నిలిచింది. ఆయన నీతి వారికి పిల్ల తరుణ నిలిచి ఉంటుంది. కాబట్టి ఆయనను
స్తుతించాలి. ముఖ్యంగా సిరికొండ జ్యోత్స్న. ఈరోజు అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సిరికొండ జ్యోత్స్న అమెరికా దేశంలో ఒక గొప్ప పట్ట అందుకో కూర్చుంది. డాక్టరేట్ పట్టనే. ఇక్కడ డాక్టర్ మరి ఫార్మసీ చేసింది. తర్వాత అక్కడ ఇంకా పై చదువులు చదవడానికి దేవుడు ఆమెకు మేలు చేశాడు. ఆమెలో గొప్ప సుగుణం ఏంటంటే ఆమె అనుకున్నది సాధించగలిగింది, కష్టపడే మనస్తత్వం కలిగినది, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ బిడ్డ. కాబట్టి ఆమెను దేవుడు ఇంతవరకు ఆమెను కాపాడాడు, ఆమె ఎదుగుదలలో సహకరించాడు. కాబట్టి ఇట్టి క్రమశిక్షణ కలిగిన జీవితము, కష్టపడే జీవితము చిన్నప్పటి నుండి మరి జ్యోత్స్నకు దేవుడు ఇవ్వడము, మరి సిరికొండ ఆనంద్ అనితకు మరి జ్యోత్స్న కూడా మరి తన కుమార్తెగా వారికి సంతోషకరమైన బిడ్డగా ఆమె ఈరోజు గొప్ప పట్ట అందుకుంది. అందుకని మనమందరము దేవుడు ఆమె బట్టి మనము ఆమె చేసిన మేలును బట్టి మరి ఒక నిత్యము స్తుతించాలి. అందుకనే ఆయన కృప, ఆయన చేసిన మేలులు మరి ఉపకారములలో దేనిని మరొకము. కాబట్టి మరి ఇక్కడి నుండే సిరికొండ జ్యోత్స్నకు మేము గొప్ప అభినందనలు తెలియజేస్తున్నాము. జ్యోత్స్న, మాకు పింకిగా నువ్వు బాగా పరిచయము. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే నువ్వు మాకు దూరంగా ఉన్నావు, కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ మరి నీవు మా హృదయములలో ఎప్పుడు జ్ఞాపకమే ఉంటావు. నీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాము. నీ భవిష్యత్తును దేవుడు ఇంకా ఆశీర్వదించి దీవించునుగాక. మిగిలిన నీ జీవితంలో నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కనుక నిన్ను దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు, మంచి కుటుంబము కడతాడు. మేము నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది మమ్మీ డాడీకి నువ్వు పంపించిన ఈ కేకును బట్టి కూడా మరి నువ్వు చేసిన దూరంలో ఉన్నప్పటికీ వారిని మర్చిపోకుండా బిడ్డగా నీ ధర్మాన్ని మరి వారి సంతోషంలో నువ్వు పాల్పొందినావని మేము నమ్ముచున్నాము. ఇట్టి సంతోషమును మరి మాతో నీవు కూడా అక్కడ ఉండి మరి ఆ సంతోషంలో పాల్గొంటున్నామని నమ్ముచున్నాము. ఇంకొకటి మరి త్వరగా మిమ్మల్ని మరి పింకిని ఎప్పుడు చూస్తాము అనే మాకు ఆశ కూడా ఉంది. ఇంతకంటే మంచి ఉద్యోగం నీకు దొరుకునుగాక, మంచి ఉన్నతమైన పొజిషన్లో దేవుడు నిన్ను ఉంచునుగాక. మరి అక్కడ కూడా నీ స్నేహితులను మరి రూమ్మేట్స్ను మరి మీ సంఘమును కూడా మేము అభినందిస్తున్నాము. ఆధ్యాత్మికంగా దేవుడు మరి నీ సంఘములో నేను నిలబెట్టుకొని నేను వాడుకుంటున్నందులో కూడా దేవుడికి మరి ఘనత మహిమ మేము చెల్లిస్తున్నాము. సిరికొండ జ్యోత్స్న మరొకసారి మీకు బెస్ట్ విషెస్ మేము తెలియజేస్తున్నాం. మీ ఫ్రెండ్స్ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. నీతో కలిసి పట్ట అందుకున్న మరి ఆ యూనివర్సిటీ మరి వాళ్ళందరికీ ఇస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మరి ఇది మాకు రాత్రి కాలము, మీకు అది పగలు కాలం కనుక ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి నిన్ను బట్టి దేవుని స్తుతిస్తున్నాము, నిన్ను బట్టి దేవుని మహిమపరుస్తున్నాము. అందుకని 103 కీర్తన 2వ వచనంలో ఉన్న రీతిగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇంకా 4వ వచనంలో చివరి మరి వాక్యం చూస్తే కరుణా కటాక్షంలో నీ కిరీటంగా ఉంచుతున్నాడు. అవును, కాన్వకేషన్ జరిపినప్పుడు నీ తలపైన కూడా కిరీటము వాళ్ళు అధికారంగా ఉంచి
నీ యొక్క ప్రతిభను గుర్తించినారు యూనివర్సిటీ వాళ్ళు. మరి దేవుడు కూడా మరి ఆయన కన్నా కటాక్షం నీ కిరీటంగా ఉంచాడని మేము నమ్ముచున్నాము. ఇట్టి కృప నీకును మాకును మరి మన పరలోకమందున గొప్ప దేవుడును మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ దేవుడును మనకు తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. సిరికొండ చూసిన బెస్ట్ విషెస్. ఓకే ఓకే సాంగ్ ఓకే ఇవ్వండి. బాబీ తీసుకోండి. క్లాప్స్ చప్పట్లు కొట్టండి. ఓకే ఎంత 35 ఇయర్ కంప్లీటెడ్ బాబీ. 34 మ్యారేజ్ డే. ఓకే యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ. ఓఫో ఓకే హ్యాపీ యానివర్సరీ. 34 ఇయర్స్ కంప్లీటెడ్. ఆనంద్ అండ్ అనిత బాబీ. ఆనంద్ బ్రో. అమిత అండ్ ఆనంద్ మ్యారేజ్ సెలబ్రేషన్ యానివర్సరీ డే జరుగుతున్నది. 34 ప్లస్ అయ్యి 35 నడుస్తున్నా. 34 ఇయర్స్ ప్లస్ అయింది. 33 అయిపోయి 34 ఇయర్స్. ఇంతవరకు దేవుడు మరి ఆనందానికను ప్రేమించి మరి కుటుంబాన్ని దీవించాడు. తర్వాత 120 జీవితంలో ఒకసారి చదవాలి. బ్యాంక్ అయింది, బైబుల్ బ్యాంక్ అయింది. వస్తాం ఫ్యాన్ లైట్ వాకింగ్ 120 కీర్తనలో చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాలను అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశ్రయించబడును. సియోనులో నుండి యెహోవాని ఆశ్రయించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుచుట చూసినవు. నీ పిల్లల ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. దేవుడు ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడి మరి చక్కని కుటుంబం ఇచ్చారు. ఆనంద ఉద్యోగములను అనిత ఉద్యోగములను సాయం చేశాడు. మరి రాకపోకలే తోడుగా ఉన్నాడు. అంతేగాక వివాహం విషయంలో కూడా తోడుగా ఉన్నాడు. అది 6వ తారీఖు మే నెల 6 1991 నుండి మరి ఈ మే నెల 6వ తారీఖు 2025 వరకు కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు తెలుస్తున్నాము. కేక్ కటింగ్లో దేవుడు సాయం చేయగాక. అలాగే మరి మైనా వినయ్ కూడా వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ డే బెస్ట్ విషెస్. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించి దీవించును గాక. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇంకను కాపాడి ఆయన పిల్లలను చూచేదవు అనే మాట నెరవేరును గాక. వారికి కూడా బెస్ట్ విషెస్. వినయ్ అండ్ మైనా కూడా బెస్ట్ విషెస్. అనిత అండ్ ఆనంద్ కూడా బెస్ట్ విషెస్. దేవుడిని కోరుకుందాం. ఒక ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. జస్ట్ స్వీట్ అండ్ షార్ట్గా చేసే, ఎందుకంటే కరిగిపోతుందని చెప్తాను. పరిశుద్ధుడా జీవం గల దేవుడు తండ్రి గొప్ప అయ్యా అన్నను వదినను తండ్రి జతపరిచిన నాటి నుండి ఇంతవరకు నీ కృపలో నీ భద్రతలో భద్రపరిచి కాపాడిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నో కష్టములు నష్టములు బాధలు అనారోగ్య పరిస్థితులు అన్నిటి నుండి నువ్వు విజయము అనుగ్రహించిన దేవుడు. నువ్వు వారికి తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు. నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు తండ్రి ప్రభా. నీ లోగిట నీ భార్య ఫలించు
ద్రాక్షావళి వలె ఉండదు, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండదు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఉండరు. నీ వాక్యములో ఉన్న తల్లి ప్రభా, వాక్యము ఇచ్చినావు తల్లి ప్రభా, నీకు వందనాలు తండ్రి. నిజమే నా అన్నను వదిలేను అట్లా వర్ధిల్ల చేసినావు, పిల్లలను కూడా నువ్వు ఇచ్చినావు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీ కృపలో నీ భద్రతలో భద్రపరిచినావు. 33 సంవత్సరాలు కాపాడి 34వ సంవత్సరంలో ప్రవేశింపచేస్తున్నాను, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా నీ కృపాక్షేమము జీవ కిరీటము వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను అయ్యా. వారికి తోడుగా ఉండండి, వారి ఉద్యోగంలో రాకపోకలేని కాపాడమని, ఆయుష్ ఆరోగ్యము దయచేయమని అడుగుచు. వారి ఇంటి చుట్టూ నీ పరిశుద్ధాత్మ నుంచి కాపుదల దయచేయమని, వారి పిల్లలను కూడా కాపాడండి. ప్రతి కొరతను నువ్వు తీర్చమని అడుగుచున్నాను. పింకి దూరంలో ఉన్నది అమెరికాలో తండ్రి, బిడ్డకు తోడుగా ఉండండి, మంచి ఉద్యోగం అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. ఇచ్చిన ఉద్యోగంను బట్టి వదనాలు, ఇంకా మంచి ఉద్యోగం దయచేయండి, బిడ్డను ఇంకా ఎదిగింప చేయమని అడుగుచు. అందరినీ కాపాడమని, కుటుంబంలో నీ మేలు దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్మైల్. మామయ్య గుడ్లు ఓకే, ఒకసారి స్మైల్. ఓకే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ముగ్గురు కలిసిపోయండి. ఓకే డే. ఓకే, తీసుకుని అర్థం పెట్టుకున్నాము. ఓకే, స్మైల్. నిల్చో. ఆమె మధ్యలో నిలబెట్టడానికి సోఫాలో బొమ్మ కలవాలి. నువ్వు బొమ్మ మధ్యలో నిలబడు. స్మైల్. ఓకే. మాకు చాలు. ఓకే, స్మైల్. ఓకే. దేవుడు 34 సంవత్సరాలు వీరి కాపురంను, వీరి జంటను ఆశ్రయించాడు. మరి పక్షిరాజు యవ్వనం వలె మరి వీరిని ఇంకా అధికమైన ఉత్సవంగా మిగిలిన జీవితం అంతా దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. మేలుతో నింపాడు. పక్షిరాజు వలె వీరిని ఉల్లాసపరిచాడు. అటు ఇట చూడు.
కానీ కాస్తదేమో బిడ్డ. ఓకే రేపు అట్లే ఉండు. ఫ్రిడ్జ్లో కొట్టి సూపర్. థ్యాంక్ యూ బాబాయ్. ఈ సమయానికి ఒక కొడుకును కూడా ఇన్నే కొడుకును పట్టుకొని మాకు ఫోటో దిగాలి. కేక్ కేక్. అబ్బో కొద్దిగా రైట్. ఒక్క నిమిషం అయిపోయిందా? ఓకే రైట్. మామయ్య ప్రేమ వీళ్ళ కొరకు. మామయ్య ఆనంద్ అనితకు 34 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలు పెట్టి వీళ్ళు 4 సంవత్సరాలు నుండి 5 సంవత్సరాలు ప్రార్థన ప్రార్థన చేయండి. చెయ్యి ప్రార్థన 35 ఏమో వీళ్ళకు 34 నుండి 35 దాంట్లోనే అడిగిపురా బింటుకు ఏం లేదు చెయ్యి. చెట్టుకు 4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు. కృపా కనికరం గల మా పరలోకపు తండ్రి, సత్యమైన దేవ, అద్వితీయ కుమారుడైన నీకు వందనాలు తెలుసుకుంటున్నాం. ఈ దినము మాకు దేవదినముగా మన మీ కళ్ళకు ఇది రద్దు తీయ అది పెట్టు, అక్కడ పెట్టు, వెనకాల పెట్టు. హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్. Yes. అనిత అండ్ ఆనంద్. థ్యాంక్ యూ. అలాగే వినయ్ అండ్ both of you. God bless you. థ్యాంక్ యూ. ఓకే ఇది కట్ చేయి. ఫ్యాన్ లాంటి వేసుకోండి. క్లాప్స్. ఇప్పుడు మీరు ఒకరికొకరు పెట్టుకోండి. దేవుడు 34 సంవత్సరాలు కాపాడి 35 సంవత్సరాలు మీరు అడగబెట్టినందుకు దేవునికి సదా కృతజ్ఞులై ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఓకే, క్లాప్స్ క్లాప్స్. ఓ సూపర్ సూపర్, క్లాప్స్. అలా పెట్టు తాతయ్యకును ఆను ఆను ఫోటో కాను ఇచ్చే పట్టు తిను. తిను, కొంచెం ఇంతే కాదు నాన్న. ఇచ్చే, అది ఇచ్చే, తిను. పక్కన పెట్టు. స్వీట్ ఓ దాచెల్లి. మామ ఇక్కడ కూర్చుంది. ఈ తుడిచేది ఉన్నదా ఏమన్నా? ఒక క్లాత్ సుజాత్ నువ్వు అనిత పెట్టు. దా పెట్టు నా పక్కన పెట్టు. మామయ్య పెట్టు. మైనా ఫొటోస్ దా, ఫోటోస్ ది. నువ్వు నేను వీడియో కవర్ చేస్తాను, ఫోటోస్ ది. చాలా ఒక నిమిషం
ఏదైనా అయిపోయింది ఓకే లాలీపాప్ ఓకే ఓకే డన్ థ్యాంక్ యూ ఉంటావా ఇగో మైనా ఓకే స్మైల్ ఓకే ఓకే